62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్. సో డాక్టర్ గారు, మనం చాలా మందికి అవగాహన పెంచడానికి పల్మనాలజిస్టు, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్టు తేడాలు ఏంటి కొద్దిగా వివరిస్తారా? కరెక్ట్ అండి. సో ఇంతకు ముందు కాలంలో పల్మనాలజీ అంటే ఊపిరితిత్తులకి సంబంధించిన జబ్బులకి ట్రీట్మెంట్ని పల్మనాలజీ అంటాం. ఇప్పుడు మనం ఒక దశాబ్దం ముందు మనం చూస్తే లంగ్స్ డాక్టర్ గారు అంటే ఏంటి, చూడడము, మందులు ఇవ్వడము, ఇన్హేలర్స్ ఇవ్వడం, పంపడం అంతే ఉండేది. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారిపోయింది అండి. ఇప్పుడు కార్డియాలజిస్ట్ ఎలాగైతే యాంజియోగ్రామ్ చేస్తారో, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ స్టమక్ డాక్టర్ గారు ఎలాగైతే ఎండోస్కోపీ చేస్తారో, పల్మనాలజీలో కూడా ఇది ఒక సబ్ డివిజన్ అంటాం. సో పల్మనాలజిస్ట్లో కూడా కొంతమంది ప్రొసీజర్స్ అంటే మన లంగ్స్ లోపల కట్ చేయకుండా ఒక కెమెరాని పంపించి దాని ద్వారా జబ్బు నిర్ధారణ కానీ జబ్బు ట్రీట్మెంట్ కానీ, అంటే డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్ రెండు మనకు చేసే ఎక్విప్మెంట్స్, టెక్నాలజీ, ఎక్స్పీరియన్స్ ఇవన్నీ కూడా ఈ లాస్ట్ 10 yearsలో పెరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్స్ చేసే డాక్టర్స్ని మనం ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ అని మనం అంటాం. సో ఇప్పుడు ఈ గత 10 సంవత్సరాల్లో ఇది ఒక చాలా హై డిమాండ్ ఉన్న సబ్ స్పెషాలిటీ. అంటే పల్మనాలజీ చేయకుండా ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అవ్వలేరు. సో ఫస్ట్ పల్మనాలజిస్ట్ అయి ఉండి దాని తర్వాత ఇందులో మనం స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని దాన్ని సూపర్ స్పెషాలిటీ అని మనం అంటాం. సో దట్ ఈస్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ. సో డాక్టర్ గారు, ఇప్పుడు మనం అంటున్నాం బ్రాంకోస్కోపీ, ఈబస్ అంటే ఈ మధ్య బాగా వినబడుతున్న పదాలు. సో ఇవి ఏంటి, ఇవి ఎవరికి అవసరము, ఎందుకు చేస్తారు, ఇది డయాగ్నోసిస్ను ఏ రకంగా మార్చింది? ఇవన్నీ అసలు ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఎందుకు అవసరం. సో ఇప్పుడు ఏంటంటే కరెంట్ ట్రీట్మెంట్, కరెంట్ జబ్బు నిర్ధారణ తీరు ఏంటి అంటే ఏదైనా కన్ఫర్మేషన్ అంటే ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అని అంటాం. సో ఇప్పుడు ఏదైనా మనకు ఎక్స్రేలో కానీ సిటీ స్కాన్లో కానీ ఒక ప్రాబ్లం కనిపించింది అనుకోండి, ఆ ప్రాబ్లం మనకు చిన్న ఇన్ఫెక్షన్, న్యూమోనియా రూపంలో అవ్వచ్చు, గెడ్డలు, నాడ్యూల్స్ అంటాం, మాసెస్ అంటాం, లింఫ్ నోడ్స్ అంటాం, అలాగా రకరకాల ప్రాబ్లమ్స్ కనిపించవచ్చు. కనిపించినప్పుడు ఇంతకు ముందు ఏం చేసేవారంటే ఇది టీబీ అవ్వచ్చు అని మందులు పెట్టడం, అట్లాగా అంటే ఎస్టిమేషన్తో మనం మెడిసిన్స్ ఇచ్చేవాళ్ళం. కానీ ఇప్పుడు ఏంటి అంటే మన కరెంట్ అడ్వాన్సెస్తో మనం ఎప్పుడు కూడాను అంచనా పైన ట్రీట్మెంట్ అనేది ఉండదండి. ఏదైనా కూడా మనం కన్ఫర్మ్ చేసి ప్రూఫ్ ఉన్న తర్వాత మనం కరెక్ట్ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్కి మనకు అత్యవసరమైనది ఏంటి అంటే లంగ్స్లో ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడి నుంచి మనం టెస్ట్ చేయగలగాలి. సో అక్కడ మనకి ఈ ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మనకు ఉపయోగపడతాయి. సో బ్రాంకోస్కోపీ ఏంటి అంటే ఒక చిన్న పైప్ ఉంటుంది, దానికి టిప్లో ఒక కెమెరా, ఒక లైట్ సోర్స్ ఉంటుంది. సో దాన్ని మనం ముక్కు ద్వారా కానీ నోటి ద్వారా కానీ లోపలికి పంపించి ఎక్కడైతే ప్రాబ్లం ఉందో దాన్ని మనం చూసి అక్కడి నుంచి మనం శాంపిల్ తీసుకుంటాం. ఆ లోపల నుంచి ఉన్న నంజు, తెమ్మడ అంటారు, అదైనా తీయొచ్చు, ఆర్ అక్కడి నుంచి బయాప్సీ కూడా మనం చేయొచ్చు. సో దాంతో ఏంటంటే లంగ్స్లో ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ నేరుగా అక్కడ వెళ్ళి దాని నుంచి టెస్ట్ చేయడం. సో అప్పుడు ఏ జబ్బు ఉన్నా కూడా మనం కన్ఫర్మ్ అవుతుంది. ఈబస్ అనేది కూడా ఈ మధ్య కాలంలో మనం ఎక్కువ వింటున్నాము. అంటే 10 years బ్యాక్ తెలంగాణలో ఫస్ట్ సెంటర్ టు స్టార్ట్ ఈబస్ అని మనం చెప్తాము. ఓకే. సో ఈబస్ అంటే బ్రాంకోస్కోపీలో ఒక నెక్స్ట్ అడ్వాన్స్మెంట్. ఇంకా ఈబస్ తర్వాత ఇంకా చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయండి. బట్ ఇప్పుడు ఈబస్ ఏంటంటే ఎండో బ్రాంకియల్ అల్ట్రాసౌండ్. అంటే కొన్నిసార్లు మనం కెమెరాతో కనిపించకపోవచ్చు, అంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి కనిపిస్తాయి కెమెరాతో. సపోజ్ శ్వాస మార్గం బయట ఉందనుకోండి, అప్పుడు లోపల నుంచి అల్ట్రాసౌండ్ చేస్తాం. అల్ట్రాసౌండ్ అంటే అందరికి అర్థమవుతుంది, బయట నుంచి పొట్ట నుంచి కానీ అల్ట్రాసౌండ్ పెట్టి చూడడం. సేమ్ అల్ట్రాసౌండ్ మనం లంగ్స్ లోపల నుంచి చేస్తాం. సో అప్పుడు ఏమవుతుందంటే శ్వాస మార్గం లోపల ఉన్నవి శ్వాస మార్గం ఆనుకుంటూ బయట ఉన్నవి కూడా కనిపిస్తాయి. సో ఆ ఈబస్ ద్వారా కొన్నిసార్లు ఏంటంటే నార్మల్ బ్రాంకోస్కోపీలో కూడా కనిపించనివి మనకు కనిపిస్తాయి. సో అప్పుడు దాని నుంచి మళ్ళీ మనం టెస్ట్ చేస్తాం. సో ఏంటంటే బ్రాంకోస్కోపీకి ఒక స్టెప్ అడ్వాన్స్డ్ ఏంటి అంటే ఈబస్ అని అంటాం. ఈ ఈబస్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి, లీనియర్, రేడియల్. మధ్యలో ఉన్న వాటికి లీనియర్ అంటాము, కొంచెం దూరంగా ఉన్న వాటికి రేడియల్ ఈబస్. 2 రకాల ఎక్విప్మెంట్స్ మనం వాడతామంటే. సో ఇవన్నీ అడ్వాన్సెస్ ఎందుకు అంటే మనం పేషెంట్కి ఎవరైనా మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు కరెక్ట్ టైంకి డయాగ్నోసిస్ చేసి కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే ఏ జబ్బైనా తగ్గిపోతుంది అంటే.
సగం జబ్బులు తగ్గకపోవడం కారణం ఏంటి అంటే లేట్ డయాగ్నోసిస్. అంటే ఆల్రెడీ 6 months ఈ మందులు వాడండి, తగ్గకపోతే చూద్దాం, అప్పటికల్లా ఏమవుతుంది, జబ్బు పెరిగిపోతుంది. సో మనం ఇప్పుడు అంతా ఏంటి అంటే అర్లీ డయాగ్నోసిస్ అండ్ ప్రాంప్ట్ ట్రీట్మెంట్. అంటే ఎంత తొందరగా మనం కరెక్ట్ డయాగ్నోసిస్ చేయగలిస్తే పేషెంట్కి ఇచ్చే అవుట్కమ్ అంత బెటర్గా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ కూడా ఒకనొక టైంలో క్యూర్ లేదు అన్నటువంటిది. బట్ ఇప్పుడు మనకు సిటీ స్కాన్స్ చేసి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ని కూడా ఈవెన్ ఒక 10 mm 12 mm మిల్లీమీటర్స్ దాన్ని కూడా మనం లోపల వెళ్ళి దాన్ని కరెక్ట్గా బయాప్సీ చేసి అర్లీ స్టేజ్ అంటాం, అంటే స్టేజ్ 1లో కూడా మనం డయాగ్నోస్ చేసి లాస్ట్ 1 to 2 yearsలో మనం దానిపైన చాలా వర్క్ చేస్తున్నాము. సో ఎంతో మందికి అర్లీ స్టేజెస్లో మనం కన్ఫర్మ్ చేసి మనం క్యూర్ చేసే అవకాశాన్ని కూడా మనం ఇస్తున్నాం.